నమస్తే నేను సుధా. ఈరోజు జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారి 150వ జయంతిట. ఈ సందర్భంగా మా స్ట్రీట్ పేరు కూడా పింగళి వెంకయ్య స్ట్రీట్ కాబట్టి నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ వారి గురించి 2 మాటలు చెప్పాలి. ఏంటంటే ఈ స్ట్రీట్కి మేము వచ్చి అంటే దాదాపు నాన్నగారు అన్నదమ్ములు వచ్చి 40 సంవత్సరాల పైన అయింది ఈ స్ట్రీట్లో సొంత ఇల్లు కట్టుకొని. అయితే రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పంచాయతీ ఆఫీస్లో ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ స్ట్రీట్కి మా ఇంటి పేరు చిలుకూరి అవటం వల్ల చిలుకూరి అని పెట్టుకుంటాము అని. సరే, అది ప్రాసెసింగ్లో ఉంది. ఈలోగా ఒక సీనియర్ సిటిజన్ వచ్చి ఆ టైంలో ఒక 20 ఇయర్స్ కిందట అనమాట ఆయన వచ్చి మనం చక్కగా మన స్ట్రీట్కి ఇట్లా ఎవరి ముందు కట్టారు ఎవరు తర్వాత కట్టారు వాళ్ళ ఇళ్ళ పేరు కాకుండా పింగళి వెంకయ్య గారి పేరు పెడదామని అనుకుంటున్నాము, మీకు సమ్మతమేనా అని అడిగారు అనమాట. అడిగితే అంతకంటే నాకు కావాల్సింది ఏముందని వీళ్ళు అప్పుడు మా ఇంటి పేరుతో స్ట్రీట్ పేరు ఉంది, అంత గొప్ప వ్యక్తి పేరు పెడతా ఉంటే అని క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ముందు మనం వాళ్ళ జయంతి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే చివరి రోజుల్లో చాలా పేదరికం అనుభవించారట. జాతీయ పతాక రూపకర్త మాత్రమే కాకుండా వ్యవసాయం మీద పరిశోధనలు చేశారట. ఇప్పుడే నేను నెట్లో చూడడం జరిగింది, న్యూస్లో వినటం వల్ల కూడా నాకు ఈరోజు పింగళి వెంకయ్య గారి జయంతి, మన స్ట్రీట్ పేరు కూడా అంత గొప్ప వ్యక్తి పేరు ఉంది కాబట్టి 2 మాటలు ఆయన గురించి పంచుకోవాలని నెట్లో చూస్తే ఆయన వ్యవసాయాల మీద పరిశోధనలు చేశారట, డైమండ్స్ మీద పరిశోధనలు చేశారట. డైమండ్ వెంకయ్య అనేవాళ్ళట. మరి జపాన్ భాష ఇట్లా అనేక రకాల భాషలు వచ్చేటానికి జపానీ వెంకయ్య అని కూడా పిలిచేవాళ్ళట. ఇట్లా అన్ని రకాల ఎంతో అద్భుతమైన టాలెంటు, అనర్గళమైన భాషలు తెలిసిన వ్యక్తి, నాలెడ్జ్ ఉన్నా కానీ చివరి సమయంలో చాలా పేదరికం అనుభవించారట. అంతేకాకుండా వాళ్ళ ముందు తరాల వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకి తెలియదు అనమాట. అంటే అంత నార్మల్ లైఫ్ గడిపి కేవలం దేశానికి మాత్రమే మనం అంకితం, దేశం మాత్రమే మన కుటుంబం అని బతికిన వ్యక్తులు అనమాట వాళ్ళు. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. మన ముందు తరాలకు కూడా కేవలం క్లాప్స్ కొట్టుకొని సోషల్ మీడియా వేదికలుగా కాకుండా ఇట్లా కథలుగా వాళ్ళ గొప్పతనాన్ని, కీర్తి ఇనుబడింపచేసేలాగా ముందు తరాలకు కూడా తెలియచెప్పి వాళ్ళని సజీవమూర్తులుగా ఉంచుదాం, కేవలం విగ్రహాలకి ఫోటోలకి మాత్రమే కాకుండా అనేది నా వ్యక్తిగత ఒపీనియన్.